బీసీ రిజర్వేషన్ బీసీల హక్కులకై నిరంతరం పోరాటం చేసిన పోరాట యోధుడు జస్టిస్ పుంజాల శివశంకర్ 95వ జయంతిని హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమలాపూర్ బస్ స్టాండ్ ఆవరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్ పాల్గొని మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన, బీసీ రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేసిన యోధుడు జస్టిస్ పుంజాల శివశంకర్ అని కొనియాడిండ్రు. అతి పేదరికంలో జన్మించి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేసిన వ్యక్తిగా చిరకాలం నిలిచిపోయారని అంటారు. అలాగే వివిధ శాఖలలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారని మరియు గవర్నర్ గా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయనకు తన పదవికే వన్న తెచ్చారని గుర్తు చేసిండ్రు. ఆయన ఆశయాల సాధన కోసం పని చేస్తామని పేర్కొన్నారు. అనంతరం పుంజాల శివశంకర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను ఇట్లా ఇచ్చిర్రు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తడక శ్రీకాంత్, మాట్ల రమేష్, డాక్టర్ మోటం కుమారస్వామి, పుల్లూరి శ్రీనివాసరావు, కెత్తె రవి, బొల్లం రాజిరెడ్డి, దూడ శ్రీకాంత్, గొట్టె రవి, కొండపాక మనీష్, రెక్కల నారాయణరెడ్డి, గంధసిరి అనిల్, వెంగల విజయ్, పుల్ల శోభన్, మోటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సలహాదారైనటువంటి స్వర్గీయ పుంజాల జస్టిస్ పుంజాల శివశంకర్ గారి 95వ జయంతి సందర్భంగా కమలాపూర్ మండల హెడ్ క్వార్టర్లో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పుంజాల శివశంకర్ గారు అట్టడుగు వర్గంలో అతి పేద కుటుంబంలో జన్మించి ఒక జస్టిస్గా అదేవిధంగా కేంద్ర మంత్రులుగా అనేక పదవులు నిర్వహించి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన పితామహునిగా పేరొందిన శివశంకర్ గారు ఈరోజు జయంతి జరపడం తప్పనిసరి. వారి సేవలను గుర్తిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి ఆశయాల కోసం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.